పచ్చి మామిడికాయతో ఇంత టేస్టీగా ఉంటుందా పచ్చడి అనిపించింది నాకైతే. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయాల్సిందే నిజంగా. ఇది సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా మామిడికాయని కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో మామిడికాయలు వేసుకోవాలి. దాంట్లో 2 టమాటోస్ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, వెల్లుల్లి మెయిన్ అండి, టేస్ట్ బాగుంటుంది. అవన్నీ బాగా మగ్గాక రోట్లో వేసుకొని దంచుకోవడమే. మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి. దాంట్లో అన్నీ దంచుకోవాలన్నమాట. వెల్లుల్లి, పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా దంచుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మామిడికాయ తోలు వేసుకోవద్దండి, దాంట్లో ఉన్న గుజ్జును మాత్రమే వేసుకోండి. అదంతా మంచిగా దంచుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి. దాంట్లోనే కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చిచి తీసేసుకోవడమే కప్పులోకి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.